ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. దృశ్యం సిరీస్ లో తొలి 2 భాగాలు సూపర్ హిట్ కావడంతో త్రీక్వెల్ మీద భారీ హైప్ క్రియేట్ అయింది. అయితే పార్ట్ 3 విషయంలో ఒక్క మలయాళంలో తప్ప మిగతా ఆడియన్స్ అందరికీ షాక్ ఇచ్చింది చిత్ర యూనిట్. గతంలో 2 భాగాలు రీమేక్ చేసిన దృశ్యం టీం త్రీక్వెల్ ను మాత్రం డబ్ చేసి రిలీజ్ చేసింది. దీంతో మిగతా భాషల్లో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. కానీ హిందీ వర్షన్లో మాత్రం ఆ పొరపాటు జరగదని కన్ఫర్మ్ చేశారు మేకర్స్. దృశ్యం సిరీస్ కు నేషనల్ లో క్రేజ్ ఉంది. ముఖ్యంగా మలయాళంతో పాటు తెలుగు, హిందీ భాషల్లో ఈ సిరీస్ ఘన విజయం సాధించింది. అందుకే త్రీక్వెల్ అనౌన్స్మెంట్ దగ్గర నుండి అన్ని భాషల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ తెలుగులో 2 భాగాల్లో నటించిన వెంకీ త్రీక్వెల్లో నటించలేదు. డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్ట్ను పక్కన పెట్టేశారు. దీంతో మలయాళ వర్షన్ నే తెలుగులోనూ డబ్ చేసి రిలీజ్ చేశారు మేకర్స్. తెలుగులో వెంకీ వల్లే దృశ్యం సిరీస్ కు అంత క్రేజ్ వచ్చింది. త్రీక్వెల్లో వెంకీ ప్లేస్ లో మోహన్ లాల్ ను తెలుగు ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్ మీద స్పష్టంగా కనిపించింది. మరోవైపు హిందీలో మాత్రం రీమేక్ చేస్తున్నా ఆల్రెడీ సౌత్ లో క్లైమాక్స్ సస్పెన్స్ రివీల్ అయిపోవటంతో నార్త్ లో ఈ ప్రాజెక్ట్ వర్కౌట్ అవుతుందా అన్న డౌట్స్ రేజ్ అయ్యాయి. ఈ విషయంలో దర్శకుడు జీతూ జోసెఫ్ క్లారిటీ ఇచ్చారు. సౌత్ నార్త్ వర్షన్ కథ దాదాపు సేమే అయినా క్లైమాక్స్ విషయంలో మాత్రం హిందీ మేకర్స్ మేజర్ చేంజెస్ చేశారట. జీతూ పర్మిషన్ తీసుకునే చేసిన ఈ చేంజెస్ ఉత్తరాది ప్రేక్షకులకు కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తుందన్నారు. అంతేకాదు పార్ట్ 4 విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు. ప్రస్తుతానికి దృశ్యం వరల్డ్ ను కంటిన్యూ చేసే ఆలోచన లేదని, భవిష్యత్తులో అలాంటి ఆలోచన వస్తే అప్పుడు చూస్తామన్నారు.